హర్మూజ్ అలజడి. ఆ మార్గంలో ప్రస్తుతం 700 నౌకలు మూసివేస్తున్నామన్న ఇరాన్ ముడి చమురు రవాణా ఆగిపోతే తీవ్ర ప్రభావం భారత్తో పాటు చైనాకు ఇబ్బందే. యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జల సంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రాంతం మీదుగా నౌకలు వెళ్తే తగులబెడతామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఏఆర్జీసీ) హెచ్చరించింది. 1-2 నౌకలపై దాడులు చేసింది. ఫలితంగా ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న 700 నౌకలపై ఆందోళన వ్యక్తమవుతోంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్, చైనా వంటి దేశాలకు ఈ ప్రాంతం మీదుగానే చమురుతో పాటు పలు ఉత్పత్తులు రవాణా అవుతుంటాయి. హర్మూజ్ మీదుగానే 20% ప్రపంచ చమురు వాణిజ్యం జరుగుతోంది. 25% ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రవాణా అవుతోంది. ఎక్కడుంది? ఒమన్, ఇరాన్ల మధ్య హర్మూజ్ జలసంధి ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ సముద్రాలతో అనుసంధానిస్తుంది. హర్మూజ్ అనేది ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక కేంద్రం. ఈ ప్రాంతం మీదుగానే భారీ పరిమాణంలో చమురు తరలిపోతూ ఉంటుంది. హర్మూజ్ జలసంధి 161 కిలోమీటర్ల పొడవు, 33 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో ఇరుకైన ప్రాంతం వద్ద షిప్పింగ్ లైన్లు రెండు వైపులా కేవలం 3 కిలోమీటర్లే ఉంటాయి. ఎందుకంత ప్రాధాన్యం? ప్రపంచ చమురు వినియోగంలో 20% హర్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. అంటే రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. 2022 నుంచి 2025 మధ్యలో రోజుకు సరాసరిన 17.8 మిలియన్ బ్యారెళ్ల నుంచి 20.8 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అయింది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైట్, ఖతార్, యుఏఈల నుంచి ఆసియా దేశాలకు చమురు ఎగుమతికి ఇదే ప్రధాన రవాణా మార్గం. ఆయా దేశాల నౌకలన్నీ ఇటుగానే వెళ్తాయి. సముద్రం నుంచి వెలికితీసే మొత్తం చమురులో 25% రవాణా ఈ మార్గం మీదుగానే సాగుతోంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు పరిమితం. దీంతో హర్మూజ్ మూసివేత ప్రభావం ప్రపంచంపై తీవ్రంగానే పడనుంది. ఖతార్ నుంచి ఎల్ఎన్జీ రవాణాకు ఇదే ప్రధాన మార్గం. ప్రపంచానికి 4వ వంతు గ్యాస్ అక్కడి నుంచే వెళ్తోంది. ఇరాన్ నియంత్రించగలదా? వాస్తవానికి మొత్తం జలసంధిని ఇరాన్ నియంత్రించలేదు. ఉత్తర ప్రాంతంలో కొన్ని చోట్ల నౌకలను నియంత్రించగలదు. దక్షిణ ప్రాంతంలో ఒమన్, యుఏఈలకు అధికారముంది. అందుకే హర్మూజ్ నుంచి రవాణా జరిగితే బాంబు దాడులు చేస్తామని హెచ్చరించింది. అయితే అది అంత సులభం కాదు. ఇప్పటికే అక్కడ యుఎస్ 5వ ఫ్లీట్, పశ్చిమ దేశాల నౌకాదళాలు మోహరించి ఉన్నాయి. ఇరాన్ దాడులు చేస్తే వెంటనే వాటి నుంచి స్పందన ఉంటుంది. అందుకే ఇరాన్ హెచ్చరికలు జారీ చేసినా దాన్ని అమలు చేసే అవకాశాలు తక్కువని అంటున్నారు. గతంలోనూ ఇలాగే హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదు. 1980 నుంచి 1988 మధ్య ఇరాక్, ఇరాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు రవాణా నౌకలపైన దాడులు జరిగాయి. అయితే హర్మూజ్ను ఎప్పుడూ పూర్తిగా మూసివేయలేదు. ఒమన్ మార్గం సులభం. హర్మూజ్ జలసంధిలో అధిక భాగం ఒమన్ ఆధీనంలోనే ఉంది. అందుకే దానిని పూర్తిగా మూసివేయడం అసాధ్యం. ఒమన్, యుఏఈ మీదుగా నౌకలు ప్రయాణం చేయవచ్చు. పైపులైన్ల ద్వారా కొంతే. హర్మూజ్ కాకుండా పైపులైన్ల ద్వారా చమురును సరఫరా చేసే అవకాశం సౌదీ అరేబియా, యుఏఈలకు ఉంది. అయితే అవి రోజుకు 4 మిలియన్ల నుంచి 5 మిలియన్ల బ్యారెళ్లనే సరఫరా చేయగలవు. ఎల్పీజీ ఇబ్బందులు తప్పవు. 80% నుంచి 85% ఎల్పీజీని విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో సింహభాగం గల్ఫ్ నుంచే వస్తోంది. ముడి చమురులాగా ఎల్పీజీ వ్యూహాత్మక నిల్వలు లేవు. ఎల్పీజీలాగే ఎల్ఎన్జీ నిల్వలు ఉండవు. ఈ రెండింటి సరఫరా, డిమాండు మధ్య కొంత వ్యత్యాసమే ఉంటుంది. హర్మూజ్లో రవాణా నిలిచిపోతే దేశంలో ఈ రెండింటి సరఫరా కష్టమవుతుంది. ప్రభావమెంత? హర్మూజ్ నుంచి రవాణా ఆగిపోతే ఇంధనాల ధరలు ఆమాంతం పెరుగుతాయి. రవాణా వ్యయం పెరుగుతుంది. రవాణాలో ఆలస్యం అవుతుంది. చమురు రవాణాకు భారీగా ఆటంకం కలిగితే ముడి చమురు బ్యారెల్ ధర $100 దాటే ప్రమాదముంది.
సరఫరా తగ్గి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు వస్తాయి. పూర్తి స్థాయిలో నౌకలను అడ్డుకుంటే చమురు ధర $150 నుంచి $200లకు చేరవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసియాపైనే అధిక భారం. హర్మూజ్ జలసంధి నుంచి రవాణా అయ్యే చమురులో 80% ఆసియా దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా అతి పెద్ద వినియోగదారులుగా ఉన్నాయి. చమురు కొరత వల్ల ఈ దేశాల్లోని ఇంధన భద్రత, పారిశ్రామిక వృద్ధిపై వెంటనే ప్రభావం పడుతుంది. ఈనాడు ప్రత్యేక విభాగం.